దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. యోబు గ్రంథము 9 నుండి 12 అధ్యాయములు. 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయివాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములో అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయ విధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా ఉండు తెగించువాడెవడని ఆయన అనును. నా వేద్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయన గాక ఇవి అన్నీ జరిగించేవాడు మరి ఎవడు? పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మర్చిపోయేదననియు దుఃఖముకుడనై ఉండుట మాని సంతోషంగా ఉండేదననియు నేను అనుకొంటినా నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చును గదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను, నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదని. ఏలయనగా నేను అట్టివాడను కానను కొనుచున్నాను. 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను.
దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీ వెరిగియుండియు నీ వేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు. నా పాపమును ఏల వెతుకుచున్నావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎర్రతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదకి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్ను నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండి ఉందును. గర్భములో నుండి సమాధికి కొనుపోబడి ఉందును. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము, మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. 11వ అధ్యాయము. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ప్రవాహముగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరము చెప్పవలెను కదా. వదరుబోతు వ్యాజ్యము న్యాయమని ఎంచదగునా? నీ ప్రగల్భములను విని మనుష్యులు మౌనముగా ఉండవలెనా? ఎవడునూ నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా? నా ఉపదేశము నిర్దోషమనియు దేవా నీ దృష్టికి నేను పవిత్రుడననియు నీవు అనుచున్నావే. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకొందువు. నీ దోషములు అధిక భాగము దేవుడు మరిచిపోయి ఉన్నాడని తెలుసుకొనుము. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది. నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడెవడు? పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును గదా. పరిశీలన చేయకే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకొనును గదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందవు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపైన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనిదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. నమ్మకమునకు ఆస్పాదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దుష్టులు కనుచూపు క్షీణించిపోవును. వారికి ఆశ్రయమేమీ ఉండదు. ప్రాణము ఎప్పుడు విడిచెదమా అని వారు ఎదురుచూచుచుందురు. 12వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్లు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందినవాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను.
నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లను. దేవునికి కోపము పుట్టించువారు నిర్భయముగా ఉందురు. వారు తమ బాహుబలమే తమకు దేవుడనుకొందురు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడలు యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? జీవరాశులు ప్రాణమును మనుష్యులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా. అంగలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయు వలన వివేచన కలుగుచున్నదని మీరు చెప్పుదురు. జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుష్యుని చెరలో వేయగా తెరుచుట ఎవరికిని సాధ్యం కాదు. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును. వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమున ఉన్నారు. ఆలోచనాకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. వారి నడుములకు గొలుసులు కట్టును. యాజకులను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును. స్థిరముగా నాటుకొనిన వారిని ఆయన పడగొట్టును. వాక్చాతుర్యము గల వారి పలుకును ఆయన నిరర్ధకము చేయును. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయును. అధిపతులైన తిరస్కారము చేయును. బలార్జుల నడికట్లను విప్పును. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. జనములను విస్తరింపచేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనములను కొనిపోవును. భూజనుల అధిపతులు వివేచనను ఆయన నిరర్ధకము పరుచును. త్రోవలేని మహారణ్యములో వారిని తిరుగులాడ చేయును. వారు వెలుగు లేక చీకటితో తడబడుచుందురు. మత్తుగొనిన వాడు తూలినట్లు ఆయన వారిని తోలచేయును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడికి ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా, గడిచిన దినములు నీ కాచి కాపాడి నాయన ఆరోగ్యం ఆయుష్నిచ్చి మరొక నూతన దినము మీరు మా జీవితాలను ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. నాయన అయ్యా, నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకుని నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తూ మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా, మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి. తెలిసి తెలియక నాయన మా నోటి మాటల ద్వారా, చెవుల ద్వారా, వినికిడి ద్వారా, చూపుల ద్వారా, నడతల ద్వారా, చేతల ద్వారా ప్రభు మీకు ఆయాస్కరంగా చేసిన ప్రతి అపరాధమును, పాపమును, దోషమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి మమ్మల్ని నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబంలోని వారందరి పాపములు కూడా దయతో క్షమించండి. వారి దోషములను క్షమించండి. వారి అతిక్రమములను క్షమించండి ప్రభు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధీకరించండి. ఇంకను మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు, మా పట్టణాన్ని, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశమును మీరు జ్ఞాపకం చేసుకోండి. 140 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి. హృదయాలు తెరవండి. రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభువా. సువార్త కొరకు ద్వారాలు తెరవండి నాయన. అయ్యా, నీకే వందనాలు. వినగలిగే చెవిలి, గ్రహించే మనస్సు, ఒప్పింపు చేయి ఆత్మ బలముగా పనిచేయనివ్వండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. అయ్యా, సువార్తకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధము యేసు క్రీస్తు నామములో లయపరచబడునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, సువార్త భారము కలిగి అయ్యా సువార్థికులుగా సేవ చేస్తున్న ప్రతి సువార్థికుడిని బలపరచండి నాయన. నీ కాపుదల భద్రత ఉంచండి. ఆయన చుట్టూ రక్త కంచి వేయండి ప్రభువా. నీ దేవదూతల పరిచర్య వరకు ఉంచమని ప్రార్థిస్తున్నాం. రోధించే స్త్రీలను అయ్యా తండ్రి నాయన, అంగలార్చే స్త్రీలను, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులను లేవనెత్తండి. అయ్యా, యవనస్తులను నాయన అయ్యా బలవంతుని చేతిలో బాణముల వలె మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, చిన్న బిడ్డలు మొదలు వృద్ధుల వరకు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అందరినీ మీరు వాడుకోండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చండి. నిజమైన క్రైస్తవ్యంలోనికి యథార్థంగా నడిపించండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాం.
అయ్యా నీకు వందనాలు. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. అయ్యా దైవజనులందరినీ మీరు హస్తాలకు అప్పచెప్పుకుని వారి రాకపోకల్లోని కాపుదల భద్రత, వెలిచిన వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుని వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారు నిలవబడిన ప్రతి చోట ధైర్యముగా వాక్యమును బోధించి అనుకూల సమయములను మీరు వారికి అనుగ్రహించండి. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి దినం నాయన ఇజ్రాయెల్ దేశాన్ని కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ప్రభా. ఇజ్రాయేల్లో నీ చిత్తము జరిగించి నీ రాజ్యము స్థాపించండి. నాయనా నీకు వందనాలు. ప్రపంచ దేశాలన్నిటి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను అనుగ్రహించండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. అందరికీ అంతటా సువార్త అందించబడాలి. అట్టి కృపను మీరు దయచేయండి. ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుని ఈ దినం ప్రత్యేకించిన ఆయన కాబో వర్డే అనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవము రగులు కొనును గాక. ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ రూపాంతరపరచబడుదురు గాక. నీ రూపులోకి మార్చబడుదురు గాక. ఈ దేశంలోని దైవజనులందరూ బలపరచబడి వాడబడుదులు గాక. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీలేదు ప్రభు. అందరూ అంతటా రక్షించబడాలి. అయ్యా తండ్రి అట్టి కృపను మీరు దయచేయండి. అపరాధములు, పాపములు, దోషములు క్షమించి దేశానికి గొప్ప ఉజ్జీవము రగిలించమని అయ్యా ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక ప్రతి కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.